ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ టెట్ 2024కి సంబంధించి షెడ్యూల్ అనేది మనకు ఓపెన్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించినటువంటి అఫీషియల్లో మనకు సైట్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మనం ఒకసారి టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది 2వ తేదీన రిలీజ్ చేశారు. అదేవిధంగా పేమెంట్ ఫీజు సంబంధించి మనకు 3వ తేదీన మనకు పేమెంట్ అనేది చేసుకోవాలి. అంటే 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా మనము పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకు 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పేమెంట్ అనేది మనకు ఆన్లైన్లో 4 నుంచి 7 వరకు జరుగుతుంది, 17 వరకు జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి సైట్ వచ్చేసి csc.ap.government.in. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు ఏవైతే ఉంటాయో అవి మనకు 25వ తేదీన మనకు డౌన్లోడ్ అయితే అవుతాయి. ఇక ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకు 16వ తేదీన అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్యాటర్న్ ఏంటనేది మనకు మాక్ టెస్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక మనకు షెడ్యూల్కి సంబంధించి ఈ ఎగ్జామ్కి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే పేపర్ ఏ 1A 1B 2A 2B ఇక దీనికి సంబంధించి 5 నుంచి 20 తేదీ వరకు అయితే జరుగుతాయి. ఇది మనకు సెక్షన్ల వారీగా అయితే జరుగుతాయి. సెక్షన్ 1 వచ్చేసి మనకు 9:30 నుంచి 12 వరకు జరుగుతుంది. సెక్షన్ 2 వచ్చేసి 2:30 నుంచి 5 వరకు అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కీ వచ్చేసి మనకు 10వ తేదీన మనకు 8వ నెలలో 10వ తేదీన రిలీజ్ అయితే చేస్తారు. ఇక మరి అదేవిధంగా ఏవైనా అబ్జెక్షన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కనుక 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా మనకు ఏవైనా తప్పులు ఏవైనా ఉన్నట్లు తెలిస్తే కనుక వాటికి సంబంధించి అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక ఫైనల్కి వచ్చేసి మనకి ఎస్ఆర్టీ నుంచి రిలీజ్ అవుతుంది. అది 25వ తేదీన మనకు రిలీజ్ అయితే అవుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్ పూర్తిగా డిక్లరేషన్ వచ్చేసి మనకు 30వ తేదీన మనకు పూర్తిగా ఈ రిజల్ట్ అనేది ఏవైతే ఉంటాయో ఫైనల్ రిజల్ట్ అనేది మనకు అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు టెట్కి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్లై ప్రాసెస్, ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.